థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా అండ్ ఐ హావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సార్. నాకు ఏ బ్యాకింగ్ లేకపోయినా, నాకేమి నాట్ ఎనీథింగ్ అయినా సరే మీరు నా ఆడిషన్ తీసుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అండ్ యూ ట్రస్టెడ్ మీ విత్ ద క్యారెక్టర్. ఒక డైరెక్టర్ కి ఒక సినిమా అంటే చాలా ప్రెషియస్ గా ఉంటుంది, అలాంటిది మెయిన్ క్యారెక్టర్ హీరో అనేది ఇంకా ప్రెషియస్ గా ఉంటుంది. మీరు నన్ను మీరు నన్ను ట్రస్ట్ చేసి నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ వెంటనే నేను పని మొదలు పెట్టాను. అక్కడ శ్రీకాకుళంలో రైతులను కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు పనిచేసేవాడిని. ఆ న్యూవాన్సెస్, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ నేను క్యారెక్టర్ లో తీసుకొద్దామని చెప్పి చేసేవాళ్ళం. అలాగే యాస కోసం నేను ఊర్లో తిరిగి నేను రికార్డ్ చేసి నేను సార్కి వినిపించేవాడిని, సార్ ఎంత కావాలి మనకి ఇది అని చెప్పి. సో కొంచెం టెన్షన్ గా ఉంది నా ఫస్ట్ సినిమా, ఫస్ట్ ప్రెస్ మీట్, ఫస్ట్ ఇవన్నీ. సో థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మీరు ట్రైన్ లో చూసుంటారు, సినిమా చాలా స్టోరీ ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది, స్టోరీ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది, చాలా డెప్త్ ఉన్న స్టోరీ ఇది. చాలా ఎమోషన్స్ కూడా డైనమిక్ గా ఉంటాయి. మీకు ఎమోషనల్ డెప్త్ నుంచి ఎమోషనల్ హైస్ వరకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా న్యాచురల్ గా. అండ్ మ్యూజిక్ బ్రిలియంట్ జాబ్ రవి. అంతే అండి. సో ఖచ్చితంగా August 27th వినాయక చవితి రోజు మీరందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని చాలా మనస్పెక్ట్ చేసాం. వచ్చి ఒక్కొక్క విషయం చెప్పాలండి. నేను ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, నేను రైతులతో పాటు కోతలు కోసే సీన్ అనమాట. నేను ఇంకో యాక్టర్, నా వెనకాతల మా నాన్న క్యారెక్టర్ అంతే. మిగతా వాళ్ళందరూ సో వాళ్ళతో పాటు ఆ రోజంతా పనిచేసిన తర్వాత నాకు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసుకుని చేసినట్టు నాకు మంచి ఫీల్ వచ్చింది. ఆ వెంకటేష్ అనే రైతు వెళ్ళిపోతున్నప్పుడు నాకు అలా పోయేస్తా అన్నట్టు సోదరా అని చెప్పి నాతో అన్నాడు. నాకు ఇప్పటి వరకు నాకు గుర్తుండిపోయే మాట అతని కళ్ళల్లో ఆ స్పార్క్, నవ్వు అది. సో అదండి. మీరు కూడా సినిమా చూసి నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. సో August 27th వినాయక చవితి రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్ సార్. First of all, thank you, Sidhu sir. Thank you, Shashi sir, for coming here. Your presence means a lot. And Madhu ma'am, thank you so much for everything. She is one of the kindest persons I have met. Dhanyavad sir, Madhu ma'am, meer lekapothe ee cinema theaters lo raadu. Thank you so much for all the support. And కన్యాకుమారి విషయానికి వస్తే, మా డైరెక్టర్ సృజన్ సార్, ఆయన ఈ 2 years నుంచి నేను చూస్తున్నాను. లొకేషన్ స్కౌటింగ్ నుంచి వర్షం పడినా ఎండ అయినా అన్ని ఊర్లు తిరుగుతూ, కాస్టింగ్ 2 కోసం రూమ్స్ అరేంజ్ చేసిన వాటికి బెడ్స్ ఇంకా ఫ్యాన్స్ మోస్తూ, ప్రొడక్షన్ చూసుకుంటూ, షూటింగ్ చేసుకుంటూ, అండ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత బట్టాలు క్యాలిక్యులేట్ చేస్తూ ఇస్తూ, అండ్ నెక్స్ట్ డే ఏం సీన్స్ చేయాలని ఆలోచిస్తూ, ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా ఇంత మంచి సినిమా చేశారంటే గ్రేట్ సార్. యు ఆర్ ఇన్స్పిరేషన్, యు ఆర్ మై గురు. మీ హార్డ్ వర్క్ కి ఐ విష్ అండ్ ప్రే దిస్ విల్ పే ఆఫ్. అండ్ నాకు మాత్రం మీ హార్డ్ వర్క్ మీద చాలా నమ్మకం ఉందండి, రియలీ. I know his vision. ఆయన అప్కమింగ్ స్క్రిప్ట్స్ కూడా నాకు తెలుసు. And I'm 100% sure that you will be one of the greatest directors in Indian cinema. 100% sure. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇన్ని మేనేజ్ చేస్తూ కూడా ఆయన సడన్ గా అంటే ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు సెట్ లో. అంటే మనీ ప్రెషర్ ఉన్నా, ఏం ప్రెషర్ ఉన్నా కూడా హీ వుడ్ కమ్ అప్ విత్ సచ్ బ్యూటిఫుల్ సీన్స్. అంటే నా సినిమాలో ఒక చాలా ఫేవరెట్ సీన్ ఉందండి, అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. మార్నింగ్ మేము 6 o'clock సెట్కి వచ్చాం. అండ్ దెన్ హీ టోల్డ్ మీ, లాస్ట్ డే ఒక సీన్ చేసాం కదా, దానికి కంటిన్యూషన్ గా ఈ సీన్ చేస్తే చాలా బాగుంటుందని. ఆయన నాకు 2 pages మోనోలాగ్ ఇచ్చేసారు. అండ్ దెన్ నేను ప్రిపేర్ అయిపోయి టేక్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఆయన హీ ఆల్వేస్ సేస్ దట్ నేను అసలు అంత ఈజీగా ఏడవను అని.
I took 4 takes. Every time he cried. ఎవ్రీ టైమ్. ఈవెన్ ఇప్పుడు చూసినప్పుడు కూడా ఆయన అంతే ఇంపాక్ట్ఫుల్ ఫీల్ అవుతారు. నాకు కూడా నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా డబ్బింగ్ మధ్యలో మానేసి ఇమోషనల్ అయిపోయి నేను కూర్చునేదాన్ని. అంత బాగా వచ్చింది ఆ సీన్. ఐ హోప్ మీరు అందరు చూసి మీరు అది ఫీల్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ నేను కన్యాకుమారి సినిమాలో సేల్స్ గర్ల్ పనిచేశానండి. మేము ఎలాంటి రకాల శారీస్ అమ్ముతామంటే సింథటిక్, క్రేప్ సిల్క్, కుప్పాడ, బనారస్, ఫ్యాన్సీ, షిఫాన్, జార్జెట్, ఆర్గన్జా, పోచంపల్లి, గద్వాల్, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, పోలవరం, మాధవరం, కేరళ కాటన్, కరిష్మా కాటన్, మీనా కాటన్, మా దుర్గా కాటన్, లక్ష్మీ పట్టు, కంచి పట్టు, ఉప్పాడ పట్టు, టిష్యూ పట్టు, అంబిక సారీ, సాటిన్ సారీ, ప్లేస్ సారీ, సిల్క్ సారీస్. ఆగస్ట్ 27 వచ్చి చూసానండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా డిస్కౌంటా? ఆగస్ట్ 27. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, సిద్ధు జోనల్ గట్టి గారి ఫ్యాన్స్ కి, అలానే ఈ కన్యాకుమారిని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సిద్ధు గారు టైం ఆఫ్ తీసుకున్నారు. టైం ఈజ్ మనీ యాక్చువల్ గా, బట్ తను టైం ఆఫ్ తీసుకున్నారు. ఐ థింక్ షూట్ కూడా ఏదో క్యాన్సిల్ చేసుకుని ఒక చిన్న స్ట్రైక్. సో అది ఎంత సపోర్ట్ అనేది అది చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మధు గారి మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ కన్యాకుమారి టీజర్ అతనికి చాలా బాగా నచ్చింది టీజర్. సో తను సపోర్ట్ చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అతనికి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తా, రుణపడి ఉంటా. అలానే గూడిచారి డైరెక్టర్ శశి గారు వచ్చారు గెస్ట్ గా, అతనికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. గిరిధర్ గారు. సో 2 విషయాలు క్విక్ గా చెప్తా అండి. చిన్న విషయం ఏంటంటే, మనం ఒక వ్యక్తి ఒక గుడి కట్టాలనుకున్నప్పుడు పక్క వాళ్ళకి చెప్తే గుడి కడతానంటే చాలా మంచి పని అని అంటారు. కానీ కొంతమంది ఎందుకు కడుతున్నారా, నీకేం వస్తుందా అంటే వాడికి ఆన్సర్ ఉండదు. భక్తి శ్రద్ధ కట్టాలనుకుంటాడు, కడదామని ప్రయత్నిస్తుంటాడు. శక్తికి సామర్థ్యం మించి ట్రై చేయాల్సి ఉంటుంది. కొంతమంది స్థలం ఇస్తారు, కొంతమంది ఇటుకలు, సిమెంట్, ఇలా ఒక్కొక్కరు దానం చేస్తారు. గుడి కడుతున్నాం అనుకున్నా కూడా చాలా మంది దానికి ప్రాబ్లమ్స్ పెడతారు, వాడిని చిరాకులు పెడుతుంటారు. వాడి గుడి కట్టాలి అని పెట్టుకుంటాడు. గుడి కట్టిన తర్వాత అందులో దేవుణ్ణి భక్తులు చూసి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ గుడి ఎవడు కట్టాడు, ఎంత కష్టంతో కట్టాడు అనేది మనకు అవసరం ఉండదు, మనం దేవుడి వరకు ఉంటాం. నా దృష్టిలో సినిమా నిర్మించడం కూడా ఒక గుడి నిర్మించడం అని అనిపించింది నాకు. నేను కన్యాకుమారిని అదే మనసుతో ఫీల్ అయ్యా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు సపోర్ట్ చేసినా ఇది నిర్మించి తీరాలి, అంత మనసు, భక్తి, శ్రద్ధలతో ఈ సినిమా చేశా. అరే సినిమా అంటున్నాడు, గుడి, అంత సినిమాకి ఏముంది, ఇట్స్ జస్ట్ అది సినిమా. జస్ట్ సినిమా థియేటర్ చూసేసి బయటకు వెళ్ళిపోయి మర్చిపోయి మనం లైఫ్ లో మనం నార్మల్ గా ఉండిపోవచ్చు, సినిమా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయదు అనే ఒపీనియన్ తో ఉన్నాం చాలా మంది. నేను ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకున్నా. మనకి పంచేంద్రియాలు ఉంటాయి, మనకి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ. మనం బేసిక్ గా నోటితో అన్నం తిందాం, అది ఫుడ్ బాడీలోకి ఇంటేక్ తీసుకుంటున్నాం అనుకుంటాం. కానీ మనం పంచేంద్రియాలతో కూడా మనం ఫుడ్ ఇంటేక్ చేస్తాం. నిన్న తిన్నది ఈ రోజు మనకి పెద్ద గుర్తుండదు, నిన్న తిన్నది ఈ రోజు బయటకు పోతుంది. కానీ 10 సంవత్సరాల క్రితం మీరు చూసిన ఒక దృశ్యం మీ మైండ్, మీ బాడీలో ఉండిపోతుంది. ఒక వ్యక్తి మీకు ఏమైనా బాధాకరమైన మాట మాట్లాడితే అది 10 సంవత్సరాలైనా గుర్తుంటుంది. సో ఈ పంచేంద్రియాలతో, కళ్ళు, శబ్దంతో మీరు ఏదైతే తీసుకుంటారో, దృశ్యం అవ్వచ్చు, శబ్దం అవ్వచ్చు, అది మీ బాడీలో ఎవర్ లాస్టింగ్ గా ఉండిపోతుంది. తినే ఫుడ్ కన్నా మనం ఏదైతే చూస్తున్నామో, వింటున్నామో అది మనల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సినిమా చూసేటప్పుడు అది మీ బాడీలో ఉండిపోతుంది. అది హ్యూమన్ ఆర్గాన్స్ కానీ, హ్యూమన్ మెథడాలజీ తెలియని వాళ్ళు సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేయదు అని చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అది మన బాడీలో ఉండిపోయేది అని మనకు తెలిస్తే, నేను మీకు నా సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నా ఇంటికి వచ్చిన అతిథులుగా, వాళ్ళకి నేను ఫుడ్ పెట్టేగా ఫీల్ అవుతా. సో అలాంటి అతిథుల్ని
మసాలా వేసి కలర్ వేసి ఫేక్ పన్నీర్ పెట్టి పెట్టాలా, మంచిగా పెట్టాలా అని నేను ఆలోచించా. నాకు అలా కాదు, మంచిగా చేయాలి, ఆలోచించి చేయాలి, వచ్చి చూసిన వాళ్ళకి దే షుడ్ ఫీల్ హ్యాపీ అని ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నాం మనసులో ఎందుకో. అందుకే యాక్చువల్గా ఆర్గానిక్ ప్రాన్ కథ అని పెట్టా. నా బేసిక్ ఇంటెన్షన్ అది. వెరీ న్యాచురల్ స్టోరీ, వెరీ ఎంగేజింగ్ స్టోరీ, పాత్రలు రియల్ లైఫ్ లోంచి వచ్చినవి. అలా అని రియల్ లైఫ్ లో యాక్చువల్ గా మనకు బోరింగ్ సన్నివేశాలు ఉంటాయి, కొద్దిగా పెద్దగా ఆ డ్రామా ఉండదు. ఈ పాత్రలు ఎలాంటివి అని అంటే వాళ్ళ లైఫ్ లోనే పెద్ద డ్రామా ఉంది. ఒక కన్యాకుమారి అనే అమ్మాయి, నాకు తెలిసి ఆ పాత్ర పెద్ద డ్రామా కింగ్ అనమాట. సో అంత డ్రామా ఉంటుంది ఆ క్యారెక్టర్ లో. సో తిరుగుతాడు వాడు, వాడొక రైతు, వాడొక నేల లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఈ కన్యాకుమారిని కలిస్తే ఆడి జీవితం ఏమైపోతుంది, ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుంది అన్నది ఈ సినిమా. చాలా కష్టపడి తీసాము. ఇందులో మేజర్ గా చెప్పాల్సింది ఏంటంటే, నాకు హెల్ప్ చేసిన వాళ్ళకైతే చెప్పాలి, ఐ విల్ థ్యాంక్ మై ఫ్యామిలీ ఫర్ ద బ్యాక్ బోన్. అండ్ సతీష్ అని నా కో ప్రొడ్యూసర్. సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. నా సాఫ్ట్వేర్ జాబ్ లో నా కొలీగ్ సినిమా తీస్తున్నానని చెప్పి తను కూడా ఈ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. తను ఇల్లు కట్టుకున్నామని నా థింక్ ఇచ్చాడు. లాట్ ఆఫ్ పీపుల్, భాను బాబు వరకు థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ శీతల్, చైతన్య, అలానే చీకటి దివాకర్ గారు, మా నాన్నగారి ఫ్రెండ్, అందరూ వీళ్ళందరూ ఏంటంటే నేను చెప్పాను కదా, గుడి నిర్మాణంకి వాళ్ళు చిన్న చిన్న హెల్ప్, అది హెల్ప్ చేసిన వాళ్ళకి పుణ్యం అని నేను ఫీల్ అవుతా. ఈ కన్యాకుమారి ఫినిష్ చేయడానికి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పుణ్యం. అలానే థ్యాంక్ యూ. ఈ కన్యాకుమారి సినిమా ఈరోజు ఈ స్టేజ్ వచ్చి ఆడియన్స్ ముందుకు వస్తుంది అని అంటే అది ముఖ్యంగా మధుశాలిని గారు, ఆవిడ సపోర్ట్, ఆవిడ ఆన్ బోర్డ్కి వచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నారు ఫిల్మ్. ఈ సినిమా ఒకవేళ మీకు నచ్చితే, బాగుంది, సినిమాలో చూసి మంచి సినిమా చూసారా అని అనిపిస్తే, దట్ క్రెడిట్ గోస్ టు యాక్చువల్లీ బన్నివాస్ గారు. ఎందుకు అంటే అతను ఇచ్చిన సజెషన్స్ కానీ, నన్ను సినిమాని రేపొద్దున మీరు ఒక మంచి సినిమా చూస్తున్నామంటే అది బన్నీవాస్ గారి క్రెడిట్. బన్నీవాస్ గారు ఈ సినిమాకి ఇచ్చిన సపోర్ట్, ఆ సపోర్ట్ లేకుండా ఇది ఆడియన్స్ ముందుకి రాదు. మేము ఎంత శ్రీకాకుళంలో ఎక్కడో చూసుకున్నాము, చిన్న వాళ్ళము, బట్ వీ ట్రైడ్ రియల్లీ టెక్నికల్ గా అన్నిట్లో ది బెస్ట్ చేసుకున్నాము, కానీ ఆడియన్స్ ముందుకు రావాలంటే చాలా కష్టం. సో ఐ విల్ థ్యాంక్ బన్నీవాస్ గారు, మధు గారు ఫర్ ద సపోర్ట్. ఇంకా లాస్ట్ గా చివరిగా ఒక విషయం చెప్తా. కన్యాకుమారిగా గీత్ సాయిని నటించింది అని చెప్పే కన్నా తను జీవించింది అని చెప్పే కన్నా చించి ఆరేసింది ఇలా. సో మీరు థియేటర్ లో చూస్తారు, యూ విల్ ఎంజాయ్ హర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఆగస్ట్ 27th మీకు నా సినిమాకి రండి అని అడగట్లేదు, మీకు ఒకవేళ సినిమాకి వెళ్ళాలనే ఫీల్ ఉన్నా, మూడ్ ఉన్నా, టైం ఉన్నా, నాది ఒక సినిమా ఉందని చెప్తున్నాను. యూ కెన్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సృజన్. పుష్పక విమానం అనే సినిమాలో సృజన్ గారితో వర్క్ చేశాను. ఈ సినిమాలో చేసే అదృష్టం నాకు లేదు. 2 సార్లు చూసే అవకాశం నాకు దొరికింది. 2 సార్లు నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. ఈ సినిమాలో నేను ఎందుకు చేయలేదు అని డైరెక్టర్ గారిని 2-3 సార్లు అడిగాను, ఆర్టిస్ట్ స్వార్థంతో. రైతు, సైనికుడు మనం అడ్మైర్ చేస్తామండి, చాలా గొప్పోళ్ళు అన్నాం. కానీ చేయటం, మనమే రైతు అవ్వటం, మనమే సైనికుడిగా మారటం అనేది చాలా కష్టమైంది. చాలా మంది మనం అంటే మాటలతో చాలా చెప్తాం, ఇలా చేస్తే బాగుండు, మన పిల్లలు కూడా అగ్రికల్చర్ తో ఇంటరాక్ట్ అయితే బాగుండు అని చెప్తాం. కానీ చేసే దగ్గర ఎందుకులే, మన పిల్లలు ఎందుకు కష్టపడాలి, వైట్ కాలర్ జాబ్ లోనే ఉంటే బాగుంటుంది అనేది 90% చేస్తాం. కానీ ఈ డైరెక్టరు చాలా గొప్పగా
ఫ్యూచర్ లో రైతు అనేవాడు కూడా చాలా గొప్పగా ఉండాలి. జై జవాన్ జై కిసాన్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు రైతుని పెద్దగా పట్టించుకోరండి. అంత గౌరవం ఎవరు. ఏదో ఫుడ్ పెడతాడు అదే తింటాం అని మాటలకి చెప్తాం కానీ రైతుని ఎవరు గౌరవించరు. దీనిలో హీరో క్యారెక్టర్. నేను చిన్నప్పుడు 6వ తరగతిలో స్కూల్లో చదువుకుంటుంటే టీచర్ అడిగాడు, ఏమవుతారు మీరు? ఒకళ్ళు ఇంజనీర్, ఒకళ్ళు డాక్టర్, నేను యాక్టర్ అన్న. అప్పుడు అందరూ నవ్వారు. బికాజ్ ఐ లవ్ టు బికమ్ అన్ యాక్టర్. ఇలాగా ఈ సినిమాలో హీరో నేను రైతు అవుతానంటాడు. అది అందరు నవ్వుతారు. ఐ సాధిస్తాడు. చాలా కష్టం రైతు అవటం కూడా. పిల్లని కూడా ఎవరు కదా రైతుకి. మీకు తెలుసు కదా, పూర్వం కూడా అంతే. రైతుకి అన్న వెంటనే 20 ఎకరాలు ఉన్న పిల్లని ఎవరు అమెరికాలో సెటిల్ అయిన వాడికో ఎవరికో ఇస్తారు. దీనిలో హీరోయిన్ క్యారెక్టరు అంటే కథ చెప్పేట్లేదు, మీరు సినిమాలోనే చూడాలి. సినిమాలో చూడాలి. ఇదిగో డైరెక్టర్ అప్పుడే భయపడుతున్నారు. షీఈ్ వెరీ అంబిషియస్ టు బికమ్ ఏదో హైట్స్ రీచ్ అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా సాగింది, చివరికి ఏమైంది అనేది ఒక అద్భుతమైన కావ్యంగా సృష్టించారు నా ఫ్రెండ్ సృజన్. సో మీరు ఒక మంచి సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని, తప్పకుండా ఈ సినిమాని చూసి చాలా ఘన విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిధర్ సెలవు. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.